కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం. అసలు ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఎందుకొస్తుంది అని చెప్పేసి చాలామంది చెక్ చేసినప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, మీరు ఫైబర్ తక్కువ తింటున్నారు లేదా వాటర్ తక్కువ తాగుతున్నారు. దానివల్ల కాన్‌స్టిపేషన్ వస్తుందని చెప్తూ ఉంటారు. కానీ ఈ మలబద్ధకం అనేది ఎందుకొస్తుందంటే చాలా రకాల రీజన్స్ కూడా ఉంటాయి బ్యాక్ సైడ్. చాలామంది నాకు వచ్చి కమెంట్ చేస్తూ ఉంటారు. సార్ నాకు కాన్‌స్టిపేషన్ ఉంది. ఇప్పుడు నేను ఈ సప్లిమెంట్ తీసుకుంటే తగ్గిపోతుందా? నేను ఏం చేయాలి? అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కానీ ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఏంటంటే మనకి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ అనేవి ఏంటి? రూట్ కాజ్ అనేది ఏంటి అని తెలుసుకున్నప్పుడే మనకి ఈ కాన్‌స్టిపేషన్ అనేది క్యూర్ అవుతుందనమాట. అలా కాకుండా టెంపరరీ ఫిక్సెస్ ద్వారా లైక్ కొందరు ఏంటంటే ఆముదం తాగడం ద్వారా కానీ లేదంటే కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ ఫైబర్ తీసేసుకొని స్టూల్‌ని బల్కీగా చేసినట్లయితే అది పుష్ చేసుకుంటూ వచ్చేస్తుందని చెప్పేసి అలా కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మన గట్ హెల్త్‌ని పాడు చేసుకోవడం జరుగుతుందనమాట. సో అలా కాకుండా అసలు కాన్‌స్టిపేషన్ వస్తుందంటే టాప్ 8 రూట్ కాజెస్ ఏంటి అన్నది మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. మీరు గనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్‌లో ఏంటంటే హెల్త్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. సో ఇక్కడ మనకి కాన్‌స్టిపేషన్ గురించి మనం ఒక 8 రూట్ కాజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఏంటంటే అన్‌కంఫర్టబిలిటీగా ఫీల్ అవ్వడం, అంటే లైక్ మోషన్ వెళ్తున్నప్పుడు కంప్లీట్‌గా మోషన్ని మనం కంప్లీట్‌గా వెళ్ళలేకపోవడం అనమాట. అంటే లైక్ చాలామంది మోషన్ రోజు రెగ్యులర్‌గా వెళ్ళొచ్చు. కానీ వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ అయినట్టు ఫీలింగ్ అనేది రాదు. అది కూడా కాన్‌స్టిపేషన్ కింద వస్తుంది. అలాగనే ఇంకోటి ఏంటంటే స్టూల్ గట్టిగా రావడం, అంటే లైక్ చాలా కష్టపడి వెళ్తూ ఉంటారనమాట. సో అలా వచ్చినప్పుడు కూడా దాన్ని ఏంటంటే కాన్‌స్టిపేషన్ కింద లెక్కేసుకోవాలి. కాన్‌స్టిపేషన్ అనేది మనకు ఒక సిగ్నల్, అంటే లైక్ మన గట్ హెల్త్ అనేది పాడైపోతుంది అని చెప్పి ఒక సిగ్నల్. దీన్ని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. చాలామంది ఇగ్నోర్ చేయడం వల్ల ఇంకా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఫ్యూచర్‌లో తెచ్చుకుంటూ ఉంటారు. అందుకని మనం ఏంటంటే ఇలాంటి ఇష్యూస్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. స్టమక్ రిలేటెడ్ ఇష్యూ ఏదైనా సరే మనం అసలు ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. దాన్ని కనుక ఇగ్నోర్ చేసినట్లయితే ఫ్యూచర్‌లో చాలా కాంప్లికేషన్స్‌ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ కాన్‌స్టిపేషన్ అనేది ప్రతి 100 మందిలో 16 మందికి ఈ కాన్‌స్టిపేషన్ ఇష్యూ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. అది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అసలు దానికి కారణం ఏంటనేది కూడా మనకి ఈ రూట్ కాజెస్ గురించి తెలుసుకున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఈ కాన్‌స్టిపేషన్ రూట్ కాజెస్‌లో నెంబర్ 1 ఏంటంటే బౌల్ అబ్స్ట్రక్షన్. అంటే మనకి బౌల్ మూవ్‌మెంట్ అవ్వకుండా ఉండడానికి కొన్ని బౌల్ అబ్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏంటంటే సీరియస్ కండిషన్స్, అంటే లైక్ లోపల ఏమైనా లంప్స్ కానీ, అంటే లైక్ స్టూల్ పాస్ అయ్యే ప్లేస్‌లోని హెమరైడ్స్ రావడం కానీ, అంటే పైల్స్ అంటారు కదా, అవి రావడం కానీ, లేదంటే లంప్స్‌లా క్రియేట్ అవ్వడం, ఫిజికల్ బ్లాకేజ్ అనమాట. అలాంటి ఫిజికల్ బ్లాకేజ్ ఉన్నప్పుడు కూడా మనకి కాన్‌స్టిపేషన్ అనేది అవుతుంది. ఎందుకంటే మీకు హెమరైడ్స్ ఉండడం వల్ల ఆ పెయిన్ వల్ల కూడా ఆ భయానికి మనకి ఏంటంటే ఆ స్టూల్ అనేది కంప్లీట్‌గా వెళ్ళడానికి మన బాడీ సిగ్నల్స్ పంపించదనమాట. ఓకే, అమ్మో ఆ నొప్పి అనేది వస్తుంది అని చెప్పేసి ఆ హెమరైడ్స్ ప్రాబ్లమ్ ఎవరికైతే ఉంటుందో, పైల్స్ ప్రాబ్లమ్, వాళ్ళు ఏంటంటే స్టూల్ వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఒకవేళ వెళ్ళినా సరే ఓన్లీ హాఫ్లోనే కంప్లీట్ చేస్తూ ఉంటారనమాట. అంటే లైక్ హాఫ్ వెళ్ళడం పెయిన్ వల్ల, పెయిన్ తట్టుకోలేకపోవడం వల్ల. సో మనకి అలాంటి ఇష్యూ ఏదైనా ఉంది అని తెలిసినప్పుడు దాన్ని ముందు క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు మనం వాటిని ఫిక్స్ చేయకుండా రోజు స్టూల్ని బయటికి పంపించట్లేదు అనుకోండి కంప్లీట్గా, అప్పుడు మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఫ్యూచర్లో వస్తాయి అనమాట. నెక్స్ట్ సెకండ్ మెయిన్ కాజ్ ఏంటంటే ఫుడ్ సెన్సిటివిటీస్. అంటే మనకి ఏదైనా ఒక ఫుడ్, పడని ఫుడ్ని మనం కంటిన్యూస్గా తింటున్నప్పుడు మనకి కాన్‌స్టిపేషన్ అనేది వస్తుంది. చాలా మంది ఇది ఇక్కడ మిస్ అవుతూ ఉంటారనమాట. పాయింట్ ఏంటంటే మనం ఫైబర్ తక్కువ తింటున్నాం అని చెప్పేసి ఫైబర్ యాడ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఏవేవి యాడ్ చేసుకోవాలో చూస్తారు తప్ప ఏ ఫుడ్ని తీసేస్తే మనకి కాన్‌స్టిపేషన్ తగ్గుతుంది అని చెప్పేసి కూడా చూడరు. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ చాలా మంది తీసేసే ఫుడ్ ఏంటంటే నాన్ వెజ్ని తీసేస్తూ ఉంటారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఓకే, నాన్ వెజ్ తినడం వల్ల కాన్‌స్టిపేషన్ వస్తుందని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కదా, హెవీ ప్రోటీన్ అని చెప్పేసి. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదనమాట. ఓన్లీ నాన్ వెజ్ తినడం వల్ల మాత్రం మీకు ఇలా కాన్‌స్టిపేషన్ వస్తుందంటే అది మీకు ప్రాబ్లం ఏంటంటే మీకు స్టమక్ యాసిడ్ తగ్గిపోవడం వల్ల, మీరు నాన్ వెజ్ డైజెస్ట్ చేసుకోకపోవడం వల్ల మీకు ఈ కాన్‌స్టిపేషన్ అనేది వస్తుంది. సో స్టమక్ యాసిడ్ తగ్గిపోయింది కాబట్టి మీకు ఆ కాన్‌స్టిపేషన్ వస్తుంది తప్ప మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కానీ, యానిమల్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కానీ కాన్‌స్టిపేషన్ వస్తుంది అనేసి ఎప్పుడు అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే లాక్టోజ్ ఇంటాలరెన్స్, అంటే లైక్ మీకు డైరీ ప్రోడక్ట్స్ ఏమైనా పడట్లేదు అనుకోండి, మీ డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే స్లో అయిపోతుంది. ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది చిన్నప్పుడు ఉండదు, మన ఏజ్ పెరిగే కొద్దీ కొందరిలో ఏంటంటే ఇది డెవలప్ అవుతూ ఉంటుంది. సో అలా డెవలప్ అయినప్పుడు మనకు తెలియదు, మనం చిన్నప్పటి నుంచి పాలు తాగుతున్నాం కదా, తింటున్నాం కదా అని చెప్పేసి అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు టీలో వేసుకునే పాలు కూడా వాళ్ళకి ఎక్కువైపోతాయి అనమాట. అలాంటప్పుడు కూడా కాన్‌స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కానీ గుర్తించకుండా మనం కంటిన్యూస్గా పాలు తాగడం స్టార్ట్ చేసాం అనుకోండి, మన గట్ లోపల ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి లైనింగ్ కూడా పాడైపోయి గట్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే లీకీ గట్ అది కూడా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మనకి ఏంటంటే కాన్‌స్టిపేషన్ అనేది మనకు ఒక మంచి సిగ్నల్ అనే అనుకోవచ్చు.
మనకి ఈ ఫుడ్ పడట్లేదు అని చెప్పి తెలుసుకొని ఆ ఫుడ్ని మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే నెక్స్ట్ ఎక్కువగా ఈ కాన్స్టిపేషన్లో మనకి పడని ఫుడ్ ఏంటంటే గ్లూటెన్ సెన్సిటివిటీ. అంటే లైక్ వీట్ ఉంటుంది కదా, వీట్ కానీ బార్లీ కానీ ఇలాంటివి ఏమైనా ఫుడ్స్ ఉన్నప్పుడు అవి కూడా మనకి ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ కాజ్ చేస్తాయి అనమాట. సో అందుకని మనకి ఏ ఫుడ్ పడటం లేదని తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకొని ఆ ఫుడ్ని మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ బ్లైండ్గా ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి నేను నాన్ వెజ్ మానేస్తున్నాను నాకు కాన్స్టిపేషన్ వచ్చింది, నేను ప్రోటీన్ తగ్గించేస్తున్నాను నాకు కాన్స్టిపేషన్ వచ్చిందని చెప్పేసి అలాంటివి చేస్తే మాత్రం మీకు ఏంటంటే ఫర్దర్గా ఇంకా హెల్త్ డ్యామేజ్ అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం అంటే ఏముండదు. సో ఈ లాక్టోస్ కానీ గ్లూటెన్ కానీ కామన్ టాలరెన్సెస్ ఉంటాయి. అవి కాకుండా ఏంటంటే పర్సన్ టు పర్సన్ టాలరెన్సెస్ కూడా ఉంటాయి. కొందరికి ఏంటంటే పీనట్స్ పడవు, కొందరికి ఏంటంటే వంకాయలు పడవు. సో అలాగా మనకి ఎలాంటి ఫుడ్ పడటం లేదు అని చెప్పి తెలుసుకొని ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని జనరల్గా అందరూ చెప్తున్నారు కదా ఈ ఫుడ్ తినకపోతే కాన్స్టిపేషన్ తగ్గిపోతుందంట, ఈ ఫుడ్ తినేస్తూ ఉంటే మనకి కాన్స్టిపేషన్ తగ్గిపోతుందంట అని చెప్పేసి జనరల్గా వెళ్ళిపోవడం అంత మంచి పద్ధతి కాదు. సో ఫుడ్ సెన్సిటివిటీస్ అనేవి కరెక్ట్గా చెక్ చేసుకొని దానికి తగినట్టు మనం ఫాలో అయితేనే తప్ప మనకి కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది తగ్గదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్. అంటే మీకు ఇంటర్నల్గా చాలామంది ఏంటంటే బ్లడ్ టెస్టులు చేయించుకోరు. మోస్ట్లీ ఇయర్లీ 30 years దాటిన తర్వాత ఇయర్లీ బ్లడ్ చెక్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. అది చేయించుకుంటేనే మనకు మంచిదన్నమాట. అలా చెక్ చేయించుకోలేదనుకోండి మనకి ఏంటంటే చాలా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రెజెంట్ పొల్యూషన్లో కానీ మనం తినే ఫుడ్కి కానీ మనకునే లైఫ్ స్టైల్కి హెల్త్ అనేది ఈజీగా పాడైపోతుంది. సో అందుకని మనం ముందుగా తెలుసుకున్నాం అనుకోండి ప్రివెంట్ చేయొచ్చు. అంటే లైక్ ఫర్దర్గా అది డిసీజ్ కింద మారకముందే మనం ప్రివెంట్ చేయొచ్చు. అవి డెఫిషియన్సీస్ కావచ్చు, లేదంటే ఏమైనా సెన్సిటివ్ ట్రిగ్గర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అందుకని మనకి ఏంటంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి స్కెలెరోడెర్మా ఉందనుకోండి, అదేంటంటే మీ యొక్క టిష్యూస్ని అంటే లైక్ ఇంటెస్టైన్ వాల్ ఉంటుంది కదా దాన్ని హార్డ్గా చేసేస్తుంది. సో అలా హార్డ్గా చేసినప్పుడు కూడా మనకి మూమెంట్ పెరిస్టాలిక్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది స్లో అయిపోతుంది అనమాట. సో అలా స్లో అయిపోయినప్పుడు కూడా మనకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని గురించి కూడా మనం ఏంటంటే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే మనకి కాన్స్టిపేషన్ వస్తుంది అని చెప్తే. నెక్స్ట్ ఏంటంటే నర్వ్ డిస్ట్రప్షన్. అంటే లైక్ మనకి ఏజింగ్ కొద్దీ నర్వ్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. సో అలా నర్వ్స్ వీక్ అయిపోయినప్పుడు కూడా మన సిగ్నలింగ్ అనేది బ్రెయిన్ టు గట్ అనే సిగ్నల్ మనకి అంత ప్రాపర్గా ఉండదు. అలాంటప్పుడు కూడా మనకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హాషిమోటోస్. అంటే మనకి ఇదేంటంటే హాషిమోటోస్ వల్ల కూడా అంటే లైక్ మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా హాషిమోటోస్ అంటే దీని గురించి కూడా నేను మళ్ళీ లాస్ట్లో చెప్తాను. బట్ ఇలాగ హాషిమోటోస్ ప్రాబ్లం కానీ హాషిమోటోస్ అనేది మీకు ఆటోఇమ్యూన్ కండిషన్. సో అలాంటప్పుడు కూడా మీకు కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐబిడి కానీ ఐబిఎస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనకి ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే నేను మీకు గాల్ బ్లాడర్ మీద ఒక ఫుల్ వీడియో చేశాను. గాల్ బ్లాడర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి. దానివల్ల కూడా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లైక్ మీకు గాల్ బ్లాడర్లో బైల్ అనేది సరిగా రిలీజ్ అవ్వకపోయినా, గాల్ స్టోన్స్ ఎక్కువైపోయినా దానివల్ల కూడా మీకు కాన్స్టిపేషన్ వస్తుంది. సో అందుకని మనకి ఏంటంటే ఒక పార్ట్ అంటే లైక్ కాన్స్టిపేషన్ అంటే ఓకే స్టమక్ రిలేటెడ్ ఇష్యూ అనుకుంటారు, థైరాయిడ్కి సంబంధం ఉందని అనుకుంటారు. అలా కాకుండా మనకి ఏంటంటే ప్రతి ఆర్గాన్ పనిచేయాలనుకుంటే ఇంటర్నల్గా లింక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ బోర్డ్ తీసుకున్నారనుకోండి టీవీలో, అందులో ఒక చిన్న చిప్ పోయినట్లయితే మనకి టీవీ పనిచేయడం మానేస్తుంది. అలాగే మన బాడీలో కూడా మనకి ఏంటంటే రన్ అయిపోతూ ఉంటాం, కానీ ప్రాపర్గా రన్ అవుతున్నామా లేదా అని చెక్ చేసుకోవాలంటే సో అందుకని మనకి ఏంటంటే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ మనం బాడీ చెకప్స్ అనేవి చేయించుకోవాలి. అలాగే కరోనా తర్వాత ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. సో అందుకని మనకి ఏంటంటే ఇలా ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకొని వాటిని రివర్స్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అలాగే ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే గట్ మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్స్. ఇందులో కూడా మీరు చూసినట్లయితే యాంటీబయాటిక్స్ మనం ఈ రోజుల్లో చాలా మట్టుకు ఎక్కువగా యూజ్ చేసేసేవి యాంటీబయాటిక్స్. జస్ట్ మెడికల్ షాప్కి వెళ్తాం, ఇండియాలోనైతే ఇంకా ఈజీగా దొరుకుతాయి. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో మనకి యాంటీబయాటిక్స్ అనేవి డైరెక్ట్గా రెగ్యులర్ షాప్లోకి వెళ్ళి కొనుక్కోవడానికి అవ్వదు, ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప. ఆ ప్రిస్క్రిప్షన్ కూడా డేట్స్ అవి చెక్ చేసి మరిస్తారు. కానీ ఇండియాలో అలా కాదు. మనకి పాత ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి ఎప్పుడో డాక్టర్ 5 సంవత్సరాల క్రితం నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒక డాక్టర్ ఏమో ఓకే ప్రాబ్లం వచ్చింది కదా అని యాంటీబయాటిక్స్ రాస్తారు. అక్కడ బ్యాడ్ ఏం లేదు, కానీ అదే ప్రిస్క్రిప్షన్ పట్టుకొని మనం ఇయర్స్ వాడేస్తూ ఉంటాం అనమాట. అంటే లైక్ కాన్స్టిపేషన్ వచ్చింది, లేదంటే మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ప్రిస్క్రిప్షన్ రాస్తారు, ఈ ఒక 1 వారం రోజులు వాడండి అమ్మని వాడతారు, బాగుంది తగ్గిపోయింది. ఓకే మళ్ళీ అదే ఇష్యూ ఒక 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత వచ్చింది, మళ్ళీ అదే ప్రిస్క్రిప్షన్ పట్టుకొని వెళ్ళిపోయి మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మందులు తెచ్చుకొని వేసేసుకుంటూ ఉంటారు. సో అసలు మళ్ళీ ఎందుకు వస్తుందని చెక్ చేయించుకోవడం అనేది చాలా మట్టుకు జరగదనమాట. సో అలా చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే గట్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎక్కువగా మెడిసిన్స్ అనేవి వాడకూడదు. సో అలా వాడి యాంటీబయాటిక్స్ వాడి మన గట్లో ఉండి గుడ్ బ్యాక్టీరియాని చంపేసాం అనుకోండి, అప్పుడు కూడా మనకి ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది పెరిగిపోతుంది అనమాట. అలాగే అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ అంటే లైక్ ఇప్పుడు తెలిసిందే కదా, రకరకాల ఫుడ్స్, రకరకాల రెసిపీస్, ఇంటర్నేషనల్ నేషనల్ అన్నీ కలిపి కొత్త రెసిపీస్ని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇలాంటి రెసిపీస్, అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారనుకోండి, అలాంటప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ గట్టి యొక్క బ్యాక్టీరియా అనేది డైవర్సిఫికేషన్ అనేది తగ్గిపోతుంది. అంటే బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది ఈ ప్రాసెసర్ ఫుడ్స్ వల్ల, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయినప్పుడు కూడా మనకి కాన్స్టిపేషన్ అనేది రైజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే క్రోనిక్ స్ట్రెస్.
ఈ రోజుల్లో స్ట్రెస్ పడకుండా ఉండడం అనేది చాలా 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 కష్టం. మనకి లైఫ్ స్టైల్ అనేది కూడా అలాగే మారిపోయింది. ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వచ్చు, వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఈ స్ట్రెస్ రిలేటెడ్ లైఫ్ వల్ల కూడా మనకి గట్ మొటాలిటీ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు కూడా మనకి కాన్స్టిపేషన్ అనేది వస్తుంది అనమాట. సో అందరూ చెప్తున్నట్టుగా నార్మల్గా మనం వాటర్ అనేది కరెక్ట్గా తాగాలి. మనం ఒకవేళ ఎక్కువసేపు ఆఫీసులో ఉంటున్నా, లేదంటే ఏసీ రూమ్లో ఉంటున్నా మనకి దాహం అనేది అంత బాగా వేయదు అనమాట. అంటే మనకి అంత ఎక్కువగా దాహంగా అనిపించదు, ఎందుకంటే చల్లని ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల. బయట తిరిగే వాళ్ళకైతే వాళ్ళు ఎలాగో వాటర్ తాగుతూ ఉంటారు, కానీ కావాల్సిన దానికన్నా ఎక్కువ తాగాల్సిన పని లేదు. మళ్ళీ మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంతే తాగాలి. అది కూడా ఒకే సిట్టింగ్లో మార్నింగ్ లేచిన వెంటనే కాన్స్టిపేషన్ వస్తుందని చెప్పేసి 2 లీటర్ నీళ్లు తాగేస్తూ ఉంటారు. సో అది కూడా ఫిక్స్ కాదు, అది కూడా పర్మనెంట్ ఫిక్స్ కాదు, అది కూడా టెంపరీ ఫిక్స్ మాత్రమే. ఎందుకంటే ఈరోజు మీరు లీటర్ నీళ్ళు తాగితే రేపు 2 తాగాలి, ఆ తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాత 3 లీటర్ నీళ్ళు తాగాలి. సో అక్కడ కూడా మీరు ఏంటంటే గట్ యొక్క హెల్త్ని పాడు చేసుకుంటున్నారు, గట్ మొటాలిటీని పాడు చేసుకుంటున్నారు. సో అలా తాగడం కూడా అంత మంచిది కాదనమాట. నేను ఉదయాన్నే లేచిన వెంటనే తాగే నీళ్ళు అయితే 250 ml కన్నా తక్కువే ఉంటాయి. సో అలాగే తాగాలి తప్ప లీటర్లు, 2 లీటర్లు, 3 లీటర్లు తాగకూడదు. కానీ ఒక రోజు మొత్తంకి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగాలన్నది మనకి ఒక కొలత అనేది ఉంటుంది కదా, ఆ కొలతను బట్టి మనం తాగితే సరిపోతుంది. సో అందుకని ఓవర్గా తాగడం కూడా మంచిది కాదనమాట. సో మీరు ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్ ఉండి ఓకే నేను ఎంత వాటర్ తాగాలన్న కన్ఫ్యూజన్లో ఉంటే నేను అవర్ ట్రైబ్స్ యాప్లోని డీహైడ్రేషన్ క్యాలిక్యులేటర్ కూడా యాడ్ చేశాను. సో అక్కడ ఏంటంటే మీరు ఒకవేళ వెళ్ళి మీకు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీరు ఎంత వాటర్ తాగాలి పర్ డే అని చెప్పేసి ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకొని, అంటే మరీ కొలుచుకొని తాగాల్సిన పనులు అయితే లేదు, మీరు తక్కువ తాగుతున్నారు ఎక్కువ తాగుతున్నారని తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు మీ వాటర్ ఇంటేక్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కానీ కొన్ని టైప్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా వాటర్ అనేది ఎక్కువ తాగాల్సి వస్తుంది. అలా తాగలేనప్పుడు కూడా మనకి ఏంటంటే కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 6th వన్ ఏంటంటే హైపోథైరాయిడిజం, అలాగే హాషిమోటోస్. సో ముందు చెప్పాను కదా హాషిమోటోస్ అనేది కూడా థైరాయిడ్ కండిషన్, అంటే లైక్ థైరాయిడ్ రిలేటెడ్ ఆటోఇమ్యూన్ కండిషన్ అనమాట. సో ఇది ఉన్నప్పుడు కూడా మీకు కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. అలాగే హైపోథైరాయిడిజం, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉండేది హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాగ హైపోథైరాయిడిజం వస్తుందో వాళ్ళకి ఏంటంటే గట్ మొటాలిటీ అనేది తగ్గిపోతుంది. సో అందుకనే మోస్ట్లీ మనకి థైరాయిడ్ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో అంటే లైక్ హెల్తీగా ఉండాలంటే మనం థైరాయిడ్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయాలంటే మనకు రోజు మనం తీసుకునే ఫుడ్లోంచి ఐరన్ అనేది మన బాడీకి రావాలి, అలాగే సెలీనియం అనేది మన బాడీకి రావాలి. ఎప్పుడైతే మనకి ఈ డెఫిషియన్సీస్ స్టార్ట్ అవుతాయో, B12 కానీ, ఐరన్ కానీ, విటమిన్ డి కానీ, ఇవి ఏవైనా స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ థైరాయిడ్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. అంటే లైక్ థైరాయిడ్ హార్మోన్ సరిగా పనిచేయడం మానేస్తుంది. అలా పనిచేయడం మానేస్తే మనకి ఏంటంటే గట్ మొటాలిటీ అనేది తగ్గిపోతుంది. గట్ మొటాలిటీ తగ్గిపోతే మళ్ళీ మనకి ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. అదొకటే కాదు, కాన్స్టిపేషన్ ఇష్యూ ఒకటే కాదు, హైపోథైరాయిడ్ ఉండడం వల్ల మనకి ఏంటంటే సిబో వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఫుడ్ అనేది చాలా స్లోగా ట్రావెల్ అవుతుంది. అంటే లైక్ స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళాల్సిన టైం అనేది తక్కువగా అవ్వడం వల్ల లార్జ్ ఇంటెస్టైన్లో ఉండే బ్యాక్టీరియా మనకి స్మాల్ ఇంటెస్టైన్లోకి రావడానికి ట్రై చేస్తుంది అనమాట, ఫుడ్ లేట్ అయిందని చెప్పేసి. సో అందుకని మనకి ఈ థైరాయిడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను థైరాయిడ్ మీద కూడా వీడియోస్ చేశాను, మీకు కనుక ఒక క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ 7th వన్ ఏంటంటే డెఫిషియన్సీస్ అని చెప్పాను కదా. మనకి ఏ మినరల్ అయినా ఏ విటమిన్ అయినా సరే ప్రతి దానికి ఒక రోల్ ఉంటుంది. అది ఏంటంటే అవన్నీ కూడా టుగెదర్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి విటమిన్ డి తీసుకుంటే కే తీసుకోవాలి, మెగ్నీషియం తీసుకోవాలని చెప్తూ ఉంటాను కదా. సో అలాగే మనకి ఇక్కడ మెగ్నీషియం అనేది ఏంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చిందంటే మనకి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది నా క్లయింట్స్లో ఏంటంటే మెగ్నీషియం సిట్రేట్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళకి కాన్స్టిపేషన్ అనేది తగ్గడం జరిగింది. సో అందుకని మనకి మెగ్నీషియం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మరి ఒకప్పుడు లేని మెగ్నీషియం డెఫిషియన్సీ ఇప్పుడే ఎందుకు వస్తుందంటే ఇక్కడ చూసినట్లయితే మనకి మోడర్న్ డైట్ వల్ల, అంటే లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల, మనకి సాయిల్ డిప్లేషన్ వల్ల, అంటే లైక్ సాయిల్లో ఉండే, అంటే లైక్ భూమిలో ఉండే సత్తువు తగ్గిపోవడం వల్ల కూడా మనం తీసుకునే ఫుడ్లోనే మెగ్నీషియం తగ్గిపోయింది. అంటే లైక్ ఒకప్పుడు ఒక బనానా తింటే వచ్చే పొటాషియం ఇప్పుడు 4 బనానాలు తింటారు కానీ పొటాషియం రావడం లేదనమాట. అలాగే మెగ్నీషియం కూడా మనకి ఫుడ్స్లో ఉండే మెగ్నీషియం తగ్గిపోయింది. అలాగే ఇంకోటి ఏంటంటే కొందరు మెడికేషన్స్ వాడుతూ ఉంటారు కదా, కొన్ని మెడికేషన్స్ లైక్ యాంటీ యాసిడ్స్ కానీ, యాంటీబయోటిక్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటారు. సో అందుకని యాంటీ యాసిడ్స్ వాడడం అనేది కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. అసలు యాంటీ యాసిడ్స్ అనేవి మనం ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ మెగ్నీషియం అనేది డైజెస్టివ్ డిజార్డర్స్ ఎవరికైతే ఉంటాయో, అంటే లైక్ IBS కానీ, IBD కానీ, క్రోన్స్, అల్సరేటివ్ కొలైటిస్ ఇలాంటి ఉన్న వాళ్ళకి కూడా మెగ్నీషియం అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇలా మెగ్నీషియం సప్లిమెంటేషన్స్ యూజ్ చేయడం ద్వారా ఆ కాన్స్టిపేషన్ క్యూర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా లాస్ట్కి వస్తే ఫైబర్. సో చాలామంది ఏంటంటే ఈ రోజుల్లోని తక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్నే తింటూ ఉంటారు. అలాగని ఫైబర్ని ఎక్కువ తిన్న ప్రమాదమే, తక్కువ తిన్న ప్రమాదమే. సో మనకి ఏంటంటే డైలీ రిక్వైర్మెంట్ అయితే ఉమెన్కి అయితే 25 grams కావాలి, అదే మెన్కి అయితే 38 grams కావాలి ఫైబర్. సో దీన్ని
దృష్టిలో పెట్టుకొని మనం తింటే సరిపోతుందనమాట. మరీ ఎక్కువగా తినకూడదు, మరీ తక్కువగా తినకూడదు. ఇన్ జనరల్‌గా మనం పీపుల్ చూసుకున్నట్లయితే 15 గ్రామ్స్ ఫైబర్ మాత్రమే తింటూ ఉంటారు. సో, అలా తినడం కూడా మంచిది కాదు. సో, అలాగని మళ్ళీ ఫైబర్ ఎక్కువ తింటూ మనకి ఆ ఫైబర్‌ని బ్రేక్ డౌన్ చేసే గట్ బ్యాక్టీరియా లేదనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లమే. ఎందుకంటే మీకు అప్పుడు కూడా మీరేంటంటే మీ గట్‌ని పాడు చేస్తున్నట్టే ఉంటుంది. సో, అందుకని ఇవన్నీ కూడా కరెక్ట్‌గా తెలుసుకొని మనం కాన్‌స్టిపేషన్ ఫిక్స్ చేసుకోవాలి తప్ప, మన ఇష్టం వచ్చినట్టు ఫైబర్‌ని ఎక్కువ తినేసి ఏదో లైక్ కాన్‌స్టిపేషన్ ఫిక్స్ అయిపోతుందనుకుంటే అది చాలా ప్రమాదం. సో, అందుకని ఏ ఒక్కటి కూడా ఇగ్నోర్ చేసుకోకుండా మనం ఈ 8 ఈటిల్ని కూడా మీరు ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే వీడియో మరీ లెంతీగా అయిపోతుందని చెప్పేసి నేను మెయిన్ ఈ 8 విషయాల మీద ఫోకస్ చేసి ఈ వీడియో చేశాను. అలాగే మీరు నా ఛానల్‌లోకెళ్ళినట్లయితే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది గట్ రిలేటెడ్‌గా. అవి ఇందులో మీరు G1 డైట్ ప్లాన్ అని చాలా ఉంటాయి. అవన్నీ మీరు చెక్ చేసినట్లయితే మీకే అర్థమైపోతుందనమాట. ఓకే. మనం గట్‌ని ఫిక్స్ చేసుకున్నట్లయితే మన కాన్‌స్టిపేషన్ అనేది తగ్గిపోతుందని చెప్పేసి. సో, అందుకని ఒకవేళ మీరు గనక నా ఛానల్‌లో మిగతా వీడియోస్ చెక్ చేయకపోతే వెళ్లి చెక్ చేయండి. సో, అదండి ఈరోజు వీడియో టాపిక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.